తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన అందరికీ జరగాల్సిన న్యాయం జరగలేదు అని. అంటే షీ ఈజ్ యాక్సెప్టింగ్ ది మిస్టేక్స్ ఆర్ బ్లండర్స్ కమిటెడ్ ఇన్ ది బీఆర్ఎస్ గవర్నమెంట్. ఇప్పుడు విషయం అర్థమవుతుంది అందరికీ. ఆమె టార్గెట్ ఖచ్చితంగా బీఆర్ఎస్ని ఇబ్బంది పెట్టడము, బీఆర్ఎస్ని కిందకి దించడం దిస్ ఇస్ లోయరింగ్ ఇట్స్ క్రెడిట్. దానికి పార్టీ కార్యకర్తల్లో కానీ నాయకుల్లో కానీ ఏమన్నా ఉంటే ఆ విశ్వసనీయత ఇంకోటి దాన్ని కిందకి దించడం. దీంతో పాటు ఇంకో మాట కూడా చెప్పింది, బీఆర్ఎస్ నాయకులు చాలామంది నాతో టచ్లో ఉన్నారు అని. దీనికి నేను పెద్ద క్రెడిబిలిటీ ఇవ్వను, ఎందుకంటే సహజంగానే చాలాసార్లు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి, ఇటువంటి ఆరోపణలు వ్యాఖ్యలు జరుగుతూ ఉంటాయి. 99% చాలామంది బీఆర్ఎస్ నాయకులు కవితతో వెళ్ళడానికి రెడీగా లేరు ఫర్ 2 reasons. ఒకటి, కవిత చాలా ఏరోగెంట్గా ఉంటుంది అనేది వినివిడి, దట్ ఈస్ 1. 2, కవిత దగ్గరికి వెళ్ళిన తర్వాత రాజకీయ భవిష్యత్తు ఎలా ఉంటుందో వాళ్ళు ఎవరికి తెలియదు, నాట్ షూర్ ఆఫ్ ఇట్. ఈ రెండు కారణాల దృష్ట్యా చాలామంది కవిత దగ్గరికి వెళ్ళకపోవచ్చు. మేబీ పార్టీలో తేడాలు వచ్చి కొంతమంది వెళితే వెళ్ళచ్చు, నేను కాదని, కానీ బట్ మెజారిటీ పీపుల్ విల్ సే ఓన్లీ విత్ కేటీఆర్ అండ్ హరీష్ రావు యాజ్ లాంగ్ ఎస్ దే బోత్ ఆర్ టుగెదర్. వాళ్ళిద్దరూ కలిసి ఉన్నంత వరకు చాలామంది వీళ్ళతోటే ఉంటారు. ఎందుకంటే హరీష్ రావు ఈజ్ ఏ క్రౌడ్ పుల్లర్, ఏం డౌట్ లేదు దాంట్లో. అండ్ కేటీ రామారావు ఈజ్ ఏ సోఫిస్టికేటెడ్ పర్సన్ హూ కెన్ డీల్ విత్ అర్బన్ ఎలైట్. సో ఈ రెండు పార్టీ కలిసి వచ్చే అంశాలు. కవిత ఇంకా ఆ స్థాయి వరకు రాలేదు. షీ మే కమ్ టుమారో, ఐ డోంట్ నో, బట్ యాజ్ ఆఫ్ నో షీ హాజ్ నాట్ రీచ్ టు దట్ లెవెల్. హెన్స్ అందువల్ల ఏం చేస్తారంటే చాలామంది దే ప్రిఫర్ టు సేల్ విత్ ఓన్లీ కేటీఆర్ అండ్ హరీష్ రావు. అండ్ వీళ్ళిద్దరికీ అక్కడ పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు మద్దతు ఇప్పటికి కూడా ఉంది. అంటే వాళ్ళిద్దరూ కలిసే ఉన్నారు. ఒకటి, వాళ్ళిద్దరికీ ఆయన మద్దతు ఉంది. అండ్ కవిత ఈ సేలింగ్ ఎలోన్ అన్న కవితతోటి ఎంతవరకు జర్నీ చేయొచ్చు, చేస్తే రాజకీయ భవిష్యత్తు ఏమిటి అనేది ఎవరికి సందేహాలు పడుకున్నాయి, ఏ డౌట్ ఒకరు. సో ఈ సందేహాల నేపథ్యంలో చాలామంది ఆమెతో సేల్ చేయడానికి రెడీగా లేరు. బట్ ఆమె చెప్పిన 3 విషయాలు కూడా, ఒకటి కాళేశ్వరంలో అవినీతి, 2 ఇప్పుడు కొత్తగా చెప్పిన ఫోన్ ట్యాపింగు, మొన్న మధ్యలో ఇచ్చేసిన ఇది అమరవీరులందరికీ ఉద్యోగాలు ఉపాధి రాలేదు, మేము చేస్తామని సాయం చేయలేకపోయాం, దాంట్లో నా తప్పు కూడా ఉంది. ఈ 3 ఆమె అంగీకరించి పార్టీలో అసలు ఏం జరిగింది, పార్టీ ఈ విషయంలో ఎలా వ్యవహరించింది అనేది కొండ బద్దలు కొట్టినట్టు చెప్పింది. నౌ ఇట్స్ టైమ్ ఫర్ పీపుల్ టు థింక్ అబౌట్ ఇట్.